హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మన ఛానల్. నేను విజయశ్రీ. చార్మినార్ షాపింగ్ చూసిండ్రు కదా. 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ మేము బేగం బజార్ షాపింగ్కి వెళ్ళినామండి. మా అమ్మాయి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని చెప్తే దాని కొరకని మొన్న పోయిన బ్యాచ్ వాళ్ళనే తీసుకొని వెళ్ళిపోయినా. బేగం బజార్ మధ్యాహ్నం 2 గంటలకు అట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినాము. మార్నింగ్ అయితే 11ంటికే ఓపెన్ అయితే ఏంటండి. ఇంకా మేమైతే సాయంత్రం పోదామని అనుకున్నాం. తిని చేసి ఇట్లా మెల్లగా స్టార్ట్ అయినాం అక్కడికి. ఇంకా బేగం బజార్లో అన్ని హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయండి. బార్గెనింగ్ అంటే కొన్ని చోట్ల నడుస్తుంది, కొన్ని చోట్ల నడవదు. అయితే మేము ఎట్లా షాపింగ్ చేసినామో ఏందో అన్ని చూపిస్తా, ఏమేమి తీసుకొచ్చినామో కూడా చూపిస్తా చూడండి. మా సౌమ్య ఇక్కడ దొరుకుతాయి అజీజ్ కాంప్లెక్స్ అని ఏదో చెప్తే డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చినామండి. అయితే లోపలికి వెళ్ళడానికి అయితే రాలేదు. ఆ ట్రాఫిక్లో కొంచెం ముందే వదిలిపెడితే అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళినాము. దగ్గరనే ఉంటుంది మెయిన్ రోడ్కి. షాప్ అయితే చాలా పెద్ద కాంప్లెక్స్. చూసినా చిన్న చిన్న షాపులు అసలు ఎట్లుండయో. ఇంకా లోపల క్రాకరీ షాపులు కూడా ఉన్నవి, గిఫ్ట్ ఐటమ్స్ లాంటివి కూడా ఉన్నాయండి. అట్లా అన్నీ మా ఫ్రెండ్ ఝాన్సీ అయితే టీ కప్స్ అయితే తీసుకున్నది అక్కడ. అవి తీసుకున్న తర్వాత వచ్చినాం మేము. వచ్చి ఇంకా మాకు కావాల్సినవి కొన్నాము. కొన్న తర్వాత ఇంకా బాగా తిరిగి ఆకలేసింది కొంచెము. చాటు తిందామని చెప్పేసి అక్కడ ఏదో పాపిడి చాటు ఏదో తీసుకొని అట్లా తినేసినాం అక్కడ. బయటకు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నదానికంటే ఆకలి ఎక్కువనే అవుతుంది కదా, నాకు అనిపించింది అట్లా అని. ఇంటి దగ్గర ఉంటే తినకపోయినా కానీ అంత అనిపించదు. బయటకు వస్తే ఎందుకో మరి తినాలనిపిస్తుంది అని చెప్పేసి అక్కడ తిన్నాము. తిని షాపింగ్ అది చేసుకున్నాము. షాపింగ్ చేసుకొని చాలా షాపులు తిరిగినామండి. ఒక్కో షాప్లో ఒక్కో రేటు ఉన్నవి. తిరిగి కొన్నాము. మా అమ్మాయి పూలదండలు అడిగిందండి డెకరేషన్ కోసమని. అవన్నీ తీసుకొని వస్తుంటే ఈ సింగారా కనిపించినాయి, అవి కూడా కొనుక్కొచ్చినాము. ఆ టేస్ట్ ఎట్లుందో షార్ట్స్లో చెప్పినా కదా. మా అమ్మాయి వాల్ డెకరేషన్కి పువ్వులు తీసుకురమ్మన్నదండి. అయితే నేను పువ్వులు తీసుకొచ్చిన, చూడండి పువ్వులు చూపిస్తాను. ఇవే అండి మా అమ్మాయి కోసం తీసుకొచ్చిన పువ్వులు. ఇవైతే ఈ బాల్స్ ఉండి ఈ పువ్వులు ఉన్నాయి, కొంచెం ఎక్కువ రేటే పడినాయండి. 150 రూపీస్కి ఈచ్ వన్, అంటే ఒక స్ట్రింగ్ అన్నట్టు ఇట్లా. అయితే మొత్తం ఇవి 10 ఉంటాయి ఒక్కొక్క బంచ్లో. 10 కలిసి 1500 రూపాయలు పడ్డాయండి. ఇవి వచ్చేసి ఇవి కొంచెం దానికంటే కొంచెం డిజైన్ తక్కువ ఉంది కదా. ఇవేమో 1200కు 10 ఇచ్చిండ్రండి. అంటే ఈచ్ వన్ 120 రూపీస్ అన్నట్టు ఇంతది. తర్వాత ఇంకా వేరే ఫ్లవర్స్ కూడా తెచ్చినండి, అవి కూడా చూపిస్తా. ఇవి గ్రీన్ అండి, స్ట్రింగ్ ఇట్లా ఉండే. అన్ని క్లాత్ తో చేసినవేనండి. ఓపిక ఉంటే మనం కూడా పాలిస్టర్ క్లాత్ తెచ్చుకొని చేసుకోవచ్చు. కానీ ఇందాక మా అమ్మాయికి చూపెట్టమంటే నిన్న తను మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు చూపెట్టడానికి తను పడుకుని ఉంటుంది అని చెప్పేసి చూపెట్టలేదు. ఇప్పుడైతే మెలకుతోనే ఉంటది కదా అని చెప్పి ఇందాక స్టాండ్ తెచ్చి చూపెట్టడానికి ఇట్లా స్టాండ్ మీద వేసినండి, బట్టలు ఆరేసుకునే స్టాండ్ మీద. ఇది ఒక కలర్ అండి. ఇది వచ్చి ఇంకో కలర్ అండి. అయితే ఈ కలర్ మా అమ్మాయికి నచ్చలేదంట. ఎందుకు తెచ్చినవి ఈ కలరు అని అన్నది. కానీ ఇట్లా ఈ పింక్ లో తెద్దామని చూసినాయి. ఆ పింక్ లో అవైలబుల్ లేకుండా మేము వచ్చిన షాప్ లో. కొన్ని షాప్లలో రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈ ఫ్లవర్స్ అయితే జత వచ్చేసి 400 రూపాయలు పడినాయండి. ఇట్లా 4 కలర్స్ తీసుకొచ్చిన నేను. మా అమ్మాయి ఇవి ఒక చిన్నవి 10, ఒక 2 సెట్లు తీసుకురామన్నది. కానీ అంత దూరం వెళ్ళి ఎందుకు లేనట్టు కొన్ని తీసుకొని వచ్చినండి. ఇంకా వేరే షాపింగ్ అయితే ఏమీ చేయలేదు. మా ఫ్రెండ్ అయితే కొన్ని గిన్నెలు తీసుకుంది, బిర్యానీకి వచ్చేది. చేపల చట్టి అని గిన్నెలు తీసుకుందండి. అవన్నీ వీడియోలు తీయలేదు నేనైతే. ఇక వేరే ఏమి కొనుక్కోలేదు. కొన్ని బీడ్స్ అవి కూడా కొన్నారండి, చిన్న చిన్న సామాన్లు అవి ఇవి కూడా కొన్నారు. ఇంకా అవన్నీ కూడా వీడియో తీయలేదండి. చూసిండ్రు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.